వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. అప్డేట్ చూద్దాం. భారత స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 229వ జయంతిని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. అల్లూరి ఆశయాలకు అనుగుణంగా ముందుకు కొనసాగించాలని పిలుపునిచ్చారు టీడీపీ నేతలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129 జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు మంత్రి నారా లోకేష్. భారత స్వాతంత్ర ఉద్యమ విప్లవ పథం వైపు నడిపిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. దేశభక్తికి త్యాగ నిరతికి నిలువెత్తు నిదర్శనంగా అల్లూరి నిలిచారని వివరించారు. ఆయన పోరాట పటిమ విప్లవ కార్యాచరణ అనితర సాధ్యమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ప్రాంతంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా భీమవరం వచ్చి ఆవిష్కరించారని గుర్తు చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు చరిత్రను దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ప్రధాని మోదీ విశేష కృషి చేశారని వివరించారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బడేటి చెంటి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ప్రభాకర్ తో పాటు 10 మున్సిపాలిటీల కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులపై మంత్రి నారాయణ చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. నాలెడ్జ్ సిటీగా అమరావతి అభివృద్ధి చెందుతోందని, 2028 ఆగస్టు నాటికి కీలక నిర్మాణాలు పూర్తవుతాయని వెల్లడించారు మంత్రి నారాయణ. ఈరోజు ఈ ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తూ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏషియన్ ఏఏబి, యుఐడిఎఫ్, అమృత్ 2.0 ఈ 3 స్కీముల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి తాగునీరు, అది కూడా సర్ఫేస్ వాటర్, నదులలో సర్ఫేస్ వాటర్ వచ్చేటట్టుగా, ట్రీట్ చేసే వాటర్ వచ్చే విధంగా ఆల్రెడీ టెండర్లు పిలిచేసాం. రాష్ట్రం అంతా 123 మున్సిపాలిటీస్లో వర్క్స్ గ్రౌండ్ అయినాయి, వర్క్ జరుగుతుంది. రాబోయే 2 సంవత్సరాల్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది, ప్రతి ఇంటికి. రెండవది డ్రైన్స్, ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని కూడా డ్రైన్స్లో బయటికి పంపించాలా, దాన్ని కూడా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. దానికి కూడా ఎస్టీపీలు యాక్చువల్గా శాంక్షన్ చేశాం. బాపట్ల జిల్లాలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భీమవారిపాలెంలోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వంగవీటి మోహనరంగ పేదల పక్షపాతి అని కొనియాడారు ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు. అండగా నిలబడి ఎప్పుడైతే ఏ మాట అయితే ఇస్తామో ఆ మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది, ఈ రోజు మనలో ఆయన లేకపోయినా ఎందరికో ఒక ఇష్ట దైవంగా, స్ఫూర్తి ప్రదాతగా ఈరోజు ఆయన జయంతి. వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఆయన అడుగు జాడల్లో ఇప్పుడున్న యువత కూడా ఆ పోరాట పటిమని సాటే. రాజధాని అమరావతిపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్న జగన్ కు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలని సెటైర్లు వేశారు. మావిగన్ పై జగన్ వ్యాఖ్యలు రాజకీయ క్రీడలో భాగమే అని అభిప్రాయం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి. ఇప్పుడు చెప్తున్నారు, గతంలో 3 రాజధానులు అని చెప్పి ఎలక్షన్లు పోయినాడు. మన ప్రజలు ఏ విధమైన నిర్ణయాన్ని నిర్దేశించారో మనం చూసాము. ఇప్పటికైనా ఒక క్లారిటీ అనేది నాయకుడికి ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా గతంలో 3 రాజధానులు అన్నాడు, కానీ మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో అమరావతి అన్నాడు. అక్కడ నుంచి రైతులు ఎంతో సహకరించి లక్షల ఎకరాల భూమిని మన రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో రైతులందరూ ఇవ్వడం జరిగింది.
మళ్ళీ ఆ రైతుల్ని గత 5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది గత ప్రభుత్వం పెట్టిందో మనమంతా చూసాము. తిరిగి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అభివృద్ధిని అమరావతిలోనే చేస్తామని చెప్పేసి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డిక్లరేషన్ తీసుకొని వచ్చి రాజ్యాంగబద్ధంగా అమరావతిని రాజధాని అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి తిరిగి మరి ప్రతిపక్షంలో రాష్ట్ర రాజధాని అమరావతిపై విజయం చిమ్మేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మావిగన్ స్లోగన్ ఎత్తుకున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లోక్సభలో చట్టం చేసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తర్వాత కూడా జగన్ తన కుట్రలకు ముగింపు పలకలేదని మండిపడ్డారు. ఎలక్షన్ ముందు కూడా ఏదైతే కొన్ని సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నం చేసి వాళ్ళ ఆలోచన బెడిసికొట్టింది. ఇప్పుడు ఇంకొన్ని సోషల్ ఎలిమెంట్స్తో కలిపి పార్టీ మీద, పార్టీ నాయకుల మీద బురద చల్లాలనే ప్రయత్నం చేశారు. అది ముందుగానే మా నాయకులు పసిగట్టి దాని మీద ఏదైతే ఒక కేసు పెట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి మేము మాట్లాడటానికి కొన్ని డెఫినెట్ గా లోతుగా విచారించే తర్వాత దీంట్లో కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా చట్టం తన పని తాను చేస్తే, ఎవరైనా సరే ఇటువంటి విషయాల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఉక్కుపాదంతో వాళ్ళని అణిచివేయటం జరుగుతుంది. పార్టీకి కానీ పార్టీలోని వ్యక్తులకు కానీ నష్టపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సరే దానికి ఒప్పుకోమని చెప్పి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జనసేన నేతలు మౌన దీక్ష చేపట్టారు. ఏలూరులో జరిగిన దళిత శంఖారావం బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనసేన నాయకురాలు ఫాతిమా రాణి. ఫిర్యాదు అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి నల్లజర్ల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మౌన దీక్ష చేపట్టారు జనసేన నేతలు. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితులు స్మృత్యాంజలి గాజువాక జంక్షన్ దగ్గర చేపట్టిన వంట వార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారంతా ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి నిరసనకారుల్ని వెనక్కి పంపిస్తున్నారు. వరంగల్ జిల్లా ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాణాల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయాన్ని అపవిత్రం చేశారని ఆరోపిస్తూ ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టారు బీజేపీ నేతలు. ఆలయం దగ్గరికి భారీగా చేరుకున్న పోలీసులు బీజేపీ శ్రేణుల్ని అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్ని ఏర్పాటు చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మూడపల్లిలో 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ విద్యా సంస్థలో 2600 మంది విద్యార్థులకు పూర్తిస్థాయి వసతి సౌకర్యంతో కూడిన నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు. 1,07,000 స్క్వేర్ ఫీట్ల భవన నిర్మాణం కోసం ఈరోజు ఈ వేములవాడ నియోజకవర్గంలో మూడపల్లి దగ్గర సుమారు 18 ఎకరాల పైచిలున్న స్థలంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ అందుబాటులోకి వస్తే వారికి చదువుకోవడానికి, తద్వారా తమ దైనందిన జీవితంలో ఎదగటానికి, ఉద్యోగాలు పొందడానికి, సమాజంలో చక్కటి ఆలోచనను పెంపొందించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం ఆనందానికి శుభదాయకం మన సందర్భంగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. సుమారు 46 కోట్లతో. అది కూడా త్వరలోనే మన టెండర్లు పూర్తి కాబట్టి తదుపరి అంటే విద్యాలయాల అభివృద్ధితో పాటు ప్రాంతం ఉన్నటువంటి ఆధ్యాత్మికతను కూడా ముందుకు తీసుకునే క్రమంలో రాజన్న ఆలయానికి సుమారు ఇప్పటికే 150 కోట్లు. సవాళ్లు నిరూపించుకునేందుకు రాకుండా వెనక్కి తగ్గి మళ్లీ వారే దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నాయకులు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చిత్రపటాలు పట్టుకుని ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేతలు. మేడ్చల్ జిల్లాలోని కూకట్పల్లి, బాలానగర్, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆర్థిక స్థిరత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక ప్రణాళిక, ఆదాయానికి అనుగుణంగా పొదుపు, పెట్టుబడులపై ఆర్థిక నిపుణులు శ్రీధర్ రావు కీలక సూచనలు చేశారు. ఈ శిక్షణ ద్వారా సిబ్బంది ఆర్థిక నిర్వహణపై ఉపయోగకరమైన విషయాలు తెలుసుకున్నారని ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. అల్లాపూర్, కూకట్పల్లి, బాలానగర్ సిబ్బంది వాళ్లకు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీధర్ రావు గారితో ఒక మంచి క్లాస్ చెప్పించారు. దీనికి ముఖ్యంగా మా డీసీపీ మేడం రితిరాజ్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. తద్వారా మా సిబ్బంది అందరికీ కూడా వాళ్ళు వచ్చే సాలరీస్ను ఏ విధంగా సద్వినియోగం పరచుకోవాలి, ఏ విధంగా దాన్ని సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విధంగా ఖర్చులు పెట్టుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్ కొరకు ఎలా ఉండాలి అని చెప్పేసి చక్కగా చెప్పడం జరిగింది. మన ఊరు మన వార్తలు. కొమరం భీం జిల్లా కెరమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడిపల్లి బీట్ సుర్ధాపూర్ గ్రామ శివార్లో ఉన్న సుమారు 150 హెక్టార్ల భూమిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్లో ట్రెంచ్ తవ్వకాలను చేపట్టేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. దీంతో స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు నిర్వహిస్తున్న ట్రెంచ్ తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతుల్ని అడ్డుకున్నారు. గ్రామంలో భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా ఇల్లందు మోడల్ మార్కెట్లో సమస్యల కారణంగా అమ్మకాలు లేక 10 రోజులుగా తీవ్రంగా నష్టపోయామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత మార్కెట్లోనే తాము అమ్మకాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కొత్త మార్కెట్కు వినియోగదారులు రాకపోవడంతో 10 రోజుల్లో భారీగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, ప్రజాప్రతినిధులు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. నేను 60,000 రూపాయల సరుకు బారేసిన నేను 10 రోజులలో 60,000. నా ఏ కొత్తిమీర మూట 4,000, ఏ కొత్తిమీర మూట 4,000. నేను 4 రోజులు బట్టి నేను కొయ్యగూడెం పోయినా, 4 రోజులు తిరిగిన, మళ్ళీ ఆడ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాడికి పోయినా నన్ను పట్టించుకోలే. చేట్ల కాడికి పోయినా చేట్లు పట్టించుకోలే. మేమేం చేసాం? మేము మురిగిపోతున్నాం, మేము బారపోతున్నాం. మేమెవరికి చెప్పుకోవాలా? మేము మా తిప్పలు మేము పడుతున్నాం, నీ తిప్పలు వేడుతున్నావు, మేము చెప్పలేకపోతున్నామని చేట్లు కూడా అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ బస్టాండ్ షెల్టర్ ప్రమాదకర పరిస్థితిలో ఉందని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం పడిన కాంప్లెక్స్ లోకి స్టేర్ కేస్ తో పాటు పైకప్పు స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడి కిందకు రాలుతున్నాయని వాపోతున్నారు. పలువురు ప్రయాణికులు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ లో భద్రత పూర్తిగా గాలి కొదిలేశారని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా కాశీబుగ్గ బస్టాండ్ షెల్టర్ కు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మోర్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.